దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మే 7వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 28 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 12వ వచనము ఆయన పిల్లల అగుటకు ఆయన అధికారం ఇచ్చెను. అవునండి, యేసు ప్రభువారి యందు మనం విశ్వాసముంచి ఆయన నమ్మి అంగీకరిస్తే మనం దేవుని బిడ్డలం అవుతాం. మరి ఎంత కృప! మనం విశ్వాసం ద్వారానే కృప చేతనే రక్షించబడ్డాం. ఈ దినాలలో బాగా గమనించండి, దేవుని యొక్క బిడ్డలం అవ్వాలి అంటే ఎంత సులభమైన మార్గం పెట్టాడు అంటే విశ్వాసం ఉంచాలి. ఏమి విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని, ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నదని, ఆయన ఒకప్పుడు వాక్కు రూపంలో ఉన్న దేవుడు భూలోకానికి శరీరధారిగా మన మధ్యకు వచ్చాడని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3 దినాన తిరిగి లేచి మరణాన్ని జయించిన దేవుడు అని మనం నమ్మినప్పుడు దేవుడు బిడ్డలయ్యే అధికారం ఉంది. అంటే మనం ఆయన అంగీకరించాలి. ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో లక్షల మంది మరి పేతురు యొక్క ప్రసంగాన్ని విని ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. మరి చూసి విన్నారే కానీ అక్కడ లక్షల మంది ఉన్నప్పటికీ 3000 మందే రక్షించబడ్డారు, వాక్యాన్ని అంగీకరించారు. వాక్యం అంగీకరించే వారు మాత్రమే మరి రక్షించబడతారు. మిగతా వాళ్ళు మరి దేవుని బిడ్డలు కారు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మాడండి, ఆ పిలుపుకు లోబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు, అతని కుమారుడైన ఇస్సాకు, యాకోబు గుడారాల్లో నివసించారు. ఆ యొక్క పరలోకము అనగా దేవునికి రాజ్యానికి వారసులండి. దేనికి వారసులయ్యారు వాళ్ళంటే పునాదులు కలిగిన పట్టణమునకు వారసులం అవుతాం. ఈ లోకంలో దేవుడి బిడ్డలం అవటమే కాదు, పరలోకానికి కూడా వారసులం అవుతామని వాక్యము సెలవిస్తుంది. కనుక విశ్వాసం ఉంచితే ఈ లోకంలో దేవుడి బిడ్డవి, పరలోకంలో మరి నువ్వు వారసుడివి అవుతావు. ఆయనతో సమాన వారసత్వాన్ని పొందుకుంటావు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే మరి 11వ వచనము, తన సఖీల యొద్దకు ఆయన వచ్చాడు, అయితే అంగీకరించలేదు. ఇజ్రాయేల్ ప్రజల మధ్యకే దేవుడు వచ్చాడు, అక్కడికే వస్తానని తెలియజేశాడు. అనేక వాక్య భాగాలు తెలియజేశారు. యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా పుట్టిన తర్వాత మరి గొల్లలకేమో సువార్తను అందించారు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము పట్టణమునకు వచ్చి హేరోదు రాజుకి తెలియచేశారు. తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఇదిగో యూదులు రాజుగా మరి ప్రపంచాన్ని వేలేవాడుగా రక్షకుడిగా మరి ఆయన పుట్టి ఉన్నాడు అనగానే హేరోదియును మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 3వ వచనంలో హేరోదియును అలాగనే యెరూషలేము వాసులందరూ కలవరపడ్డారు. చాలా మంది కలవరపడుతున్నారు. నిజమైన దేవుడి గురించి చెప్తే ఈయనేనా అని కలవరపడిపోతున్నారు. అలా కలవరపడన అవసరం లేదు, భయపడన అవసరం లేదు. అంగీకరిస్తే చాలండి. అంగీకరిస్తే దేవుడి బిడ్డ అవుతావు. అంగీకరించకపోతే మరి దేవుడి బిడ్డ కావు. అంటే ఇది ఒక మహా భయంకరమండి. దేవుడు నీ దగ్గరికే వచ్చాడు, సువార్త నీకు వినిపించబడుతుంది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి మధ్యకు వచ్చాడు. యెరూషలేము పట్టణస్థులు అందరూ మరి రాజు అందరినీ ఆహ్వానించాడు. శాస్త్రుల్ని, పరిశీలుని, మరి మత పెద్దల్ని అందరూ పిలిచి మరి యూదుల రాజుగా ఎక్కడ పుడతాడని చెప్పినప్పుడు యోధా బెత్లెహేములని మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని ఉటంకించారే కానీ, చెప్పారే కానీ వెళ్ళి ఆరాధన చేయలేదు. ఈరోజు యేసుప్రభు కూడా దేవుడు అంటున్నారు, కానీ నమ్మటం లేదు, విశ్వాసం ఉంచటం లేదండి, అంగీకరించటం లేదు. ఏదో అద్భుతాలకి, స్వస్థతలకు మాత్రమే దేవుడు అంటున్నారు కానీ నిజముగా ఆయన రక్షకుడని అంగీకరించలేకపోతున్నారు. అటువంటి వారికి శిక్ష ఉంటుంది, మరి కఠినమైన శిక్ష పొందుకుంటారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఏమిటయ్యా అంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 24వ వచనములో, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 24వ వచనం, ఆయన ఉపదేశమును అంగీకరించాలి. బాగా గమనించాలి. మరి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క వాక్యమును మరి పరిసయ్యులు అంగీకరించలేదు, శాస్త్రులు అంగీకరించలేదు. కానీ దొంగలు, వ్యభిచారులు అంగీకరించి బాప్తిసం పొందుకున్నారు. అందుకే మరి బైబిల్ తెలియజేస్తుంది, దైవ సంకల్పాన్ని శాస్త్రులు, పరిసయ్యులు మరి
విసర్జించారు కానీ నమ్మలేదు. కానీ మరి సుంకర్లు పాపులు అంగీకరించి దైవరాజ్యంలోనికి ప్రవేశించారు. చివరిగా ఆజ్ఞ 7వ వచనము, మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు, నేను వెలుగును కాదు కానీ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. అవునండి, ఎందుకు సాక్ష్యం చెప్పాలి మనం అంటే, మనం సాక్ష్యం చెప్తే ఇతరులకి మరి విశ్వసించేదానికి అవకాశం ఉంది. అవునండి, ఒకప్పుడు మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టిన వాడు అనేక రకాలుగా బాధపడుతున్నాడు. ఇతరులను బాధపరిచేవాడు, రాళ్ళతో తను తాను కొట్టుకునేవాడు, సమాధుల్లో నివసించేవాడు. అటువంటి వ్యక్తి మరి యేసు ప్రభువారు కనికరించి బాగు చేసిన దాన్ని వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయారు. నేను అంటాను, అనేక మంది నమ్మారు. హల్లెలూయా! అవును, సాక్ష్యం చెప్పాలి మనం. దేవుడు నీకేం తెలియజేశాడో సాక్ష్యం చెప్పాలి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ మరి వచ్చింది, వస్త్రాన్ని ముట్టింది, బాగుపడ్డది, మౌనంగా ఉంది. అయితే ఆమె చేత సాక్ష్యము తెలియజేశాడు. అవును, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయటం నిమిత్తమే మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమతో దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన త్రోవను సరళం చేయుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలము నీ కృపలో నీ దయలో ప్రభా మాకిచ్చి నీ గొప్ప శ్రేష్టమైన దినాన్ని బట్టి స్తోత్రములు నాయన. నిన్ను అంగీకరిస్తే అయ్యా నీ బిడ్డలయ్యే అధికారం ఇచ్చావు తండ్రి. అంగీకరించకపోతే ఉగ్రత ఉన్నది నాయన. నాయన, నీ గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళంగా దయచేయండి అయ్యా. వింటున్న బిడ్డల్లో కార్యము జరిగించమని, మహిమ నువ్వు తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని, ఈ ఉదయకాలపు దీవెన ప్రతి ఒక్కరి మీదకి, వింటున్న వారందరికీ నాయన మీ కృప అనుగ్రహించి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. నేను దేవుడికి అంగీకరించి నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.